హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఊరైతే వచ్చేసాను. ఇక ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు మేము ఎలా ఊరిలో సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మేమైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఏడాది కూడా మా నాన్నగారు అమ్మవారికి అయితే బోనం సమర్పించి మేకపోతునైతే బలి ఇచ్చి మా ఆడబిడ్డలందరినీ కూడా ఇంటికి పిలిచి మా అందరికీ కూడా బట్టలు పెట్టి చాలా సరదాగా అయితే అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. ఈసారి అయితే మేము ఉగాది రోజున ఆ సంబరాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మవారికి అయితే చక్కగా బోనం సమర్పించి పూజనైతే చేసుకున్నాము. ఇక అయితే మేము ఉగాది రోజు ఫస్ట్ మా అత్తారింట్లో అయితే చక్కగా ఉగాది పండగనైతే సెలబ్రేట్ చేశాము. చక్కగా అందరం కలిసి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుని ఉగాది పచ్చడి కలుపుకొని కొబ్బరికాయ సమర్పించి చక్కగా పూజ చేసుకుని ఆ ఉగాది పచ్చడిని పళ్ళందరికీ కూడా పంచిపెట్టాము. మా అత్తారూరులో అయితే కనుక ఉగాది రోజు పెద్దలందరికీ కూడా బట్టలు పెట్టే సాంప్రదాయం అయితే ఉంటుంది. అందుకని మేమైతే మా మామయ్య గారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ టెంకాయనైతే కొట్టుకొని ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి మేము మధ్యాహ్నం 2 అలా అయిపోయింది టైము. ఆల్రెడీ అక్కడికి మా చెల్లి వాళ్ళందరూ కూడా వచ్చేసి అయితే ఉన్నారు. మేము వెళ్ళేసరికి మా వదిన పొయ్యి మీద అమ్మవారికి బాణం అయితే వండుతూ అనిపించింది. చకచక్క నేను వెళ్ళి నాకు మొక్కు ఉండడం వలన ఆ బాణంలోనే నేను కూడా కొద్దిగా బెల్లము బియ్యం అయితే వేసి నేను కూడా బాణం అయితే వండుకున్నాము. బాణం వండేసిన తర్వాత చక్కగా అందరం కూడా తయారైపోయి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకొని బాణాన్ని అయితే ఇంకా తీసుకొని అమ్మవారి గుడి దగ్గర వరకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా సరదాగా అయితే గడిచింది. మా నాన్నగారు ప్రతి ఇయర్ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి మేమందరం సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటే మా అందరినీ చూస్తూ ఆయన చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఇయర్ కూడా మా నాన్నగారు ఈ విధంగా చేస్తూ ఉంటారు. చక్కగా మేమైతే అమ్మవారికి బోనం అయితే ఎత్తుకొని బయలుదేరాము. ఈ అమ్మవారు మా అమ్మ ఊరి దగ్గర అయితే ఉంటుంది, అనంతపురం అమ్మ అని. అక్కడికైతే వెళ్ళాలి, చాలా దూరం కాబట్టి మేము ఈ బోనాన్ని ఇంటి దగ్గర నుంచి మన ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు బయట వరకు అయితే నడుచుకుంటూ తీసుకెళ్ళి అక్కడ నుంచి ట్రాక్టర్లో అయితే తీసుకెళ్తాము. ఒక నిమిషం ఫోన్, అరే 10 నిమిషాల్లో వస్తాం రా. హాయ్ సన్నీ, ఇది కనపడట్లే. వచ్చాము అందరము. నాకు ఇంకో ఒకసారి తీసులే చాలే. అత్త రావట్లే. సనీ హాయ్ హాయ్ చెప్పు. ఓకే కదా 2 సంచి పట్టు ఎత్తుకొని వచ్చాడు బండ్లు వచ్చేటప్పుడు. దాని బ్లడ్ ఉంది కదా, గలీజ్ బండ్లు వచ్చేటప్పుడు సంచి పట్టు వస్తారా. ఆ కిషోర్ చెప్పు, ఫోన్ ఉందా? బాగా వస్తా ఎట్లా బాగా బండి వేసుకుని. ఓకే తీసా. ఇక అయితే మేము ఫైనల్లీ బోనాన్ని ట్రాక్టర్లో అయితే పెట్టుకుని మేమందరం కూడా ట్రాక్టర్లో అయితే కూర్చున్నాము. ఈ విధంగా అందరితో కలిసి ట్రాక్టర్లో కూర్చుని జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా సరదాగా చాలా హ్యాపీగా సందడిగా అయితే సాగింది మా ఈ జర్నీ. చక్కగా అందరం ట్రాక్టర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. ఈ మేకపోతని మేము అమ్మవారికి బలి ఇవ్వబోతున్నాము.
పాపం ఇన్ని రోజులు దాన్ని చక్కగా మేపి చివరకు దాన్ని బలి చేస్తున్నాము. ఇదైతే మా ఊరి గుడ్డం కొండ. ఈ కొండపైన ఆంజనేయ స్వామి అయితే ఉంటారు. ఇక్కడ కూడా చాలా బాగా అందరం కూడా బాణాలన్నీ వండుకొని అప్పుడప్పుడు అక్కడ కూడా చాలా చక్కగా చేస్తుంటారు. ఇటు చూసారా, ఇక్కడ మా తమ్ముడు ట్రాక్టర్ని అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఇటుపక్క అటుపక్క తోడళ్ళు ఇద్దరు కూర్చొని వెళ్తున్నాము. చాలా సరదాగా సాగింది మా ఈ ప్రయాణం అనేది. చల్లటి సాయంత్రం వేళల్లో చాలా చక్కగా అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చీకటి అయితే పడిపోయింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా చక్కగా మేము అమ్మవారికి గుడి చుట్టూ కూడా బోనాన్ని 3 సార్లు ప్రదక్షిణలు చేసి తర్వాత బోనాన్ని అయితే దించేసి గుడి లోపలికి అయితే వెళ్ళి బోనాన్ని అమ్మవారికి ఎదురుగా అయితే ఉంచి చక్కగా అమ్మవారిని పసుపు కుంకుమతో పూజించి అమ్మవారికి పూలహారము అలాగే అమ్మవారికి చీరలు అయితే తీసుకెళ్ళాము. అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి చక్కగా అందరం దీపారాధన చేసి పూజనైతే చేసుకున్నాము. అయ్యో ఇక ఫైనల్గా పూజ అంతా ముగిసిపోయిన తర్వాత ఫైనల్గా అమ్మవారికి మేకపోతనైతే బలి అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూయేషన్ అయితే మేము ఉగాది తర్వాత నెక్స్ట్ రోజు అందరం ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.